అంటే ప్రభుత్వం కొన్ని కండిషన్ పెట్టుంది. అది మీరు ఒక మెనూ చూడండి, కావాలంటే యూట్యూబ్లో చూడండి, వీడియోస్లో మీకు క్లారిటీ అర్థమవుతుంది. కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చినా కూడా రాదు, ఇంట్లో కారు ఉన్నా రాదు, లేదా మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా కూడా రాదు, మీకు పొలం ఉండి ఎక్కువ ఉందనుకున్న పొలము అప్పుడు కూడా రాదు. ఎందుకంటే ఇవన్నీ కొన్ని కండిషన్ పెట్టింది ప్రభుత్వం. దాన్ని బట్టి అవన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ పాపో బాబో స్కూల్ కంటిన్యూగా వెళ్తున్నారా, 75% హాజరు ఉందా చూడండి. తర్వాత వచ్చి ఆధార్ కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు ఈకేవైసీ అప్డేటు ఉందా లేదా, సచివాలయంలో అసలు మీ బాబు కానీ పాప కానీ పేరు వచ్చిందా రాలేదా అది చూసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ఈకేవైసీ అప్డేట్స్ చాలా ఉన్నాయి. నేను పోయిన సచివాలయాలు 2 తిరిగాను కదా, ఈతముక్కల సచివాలయంకి వెళ్ళాను, మన్నూరు సచివాలయం మాకు సంబంధించింది. అక్కడ ఇక్కడ కానీ ఎక్కడ చూసినా సరే ఆధార్ కార్డు ఈకేవైసీ అప్డేటు తర్వాత